రోజు మన ప్రారంభం చేయడానికి వందనాలకా మెసేజ్ చేయడానికి సోదరి సోనలత క్లెమెంట్ సిద్ధంగా ఉన్నారు. తను కూటాన్ని నడిపిస్తారమ్మా. వందనాలకా గజక్క వందనాలు. అందరికి వందనాలు. సమయం అయింది, ప్రార్థన చేసుకున్నాము. మన మధ్య ఉన్నటువంటి మేరీ ప్రభా ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేస్తావా? చేస్తానండి. సేమ్. తండ్రి ప్రభా మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం నాన్న. తండ్రి ప్రభా మీ గొప్ప దినాన తండ్రి ప్రభా నాన్న జూలై 1 లోకి దేని తండ్రి ప్రభా మమ్మల్ని నాన్న నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు నాన్న. ఈ సంవత్సరంలో 6 నెలలు గడిచిపోయి ప్రభా నాన్న 7వ నెలలో ప్రభా మేము నాన్న అడుగు పెట్టడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏసయ్య మీకు స్తోత్రాలు మీకు స్థుతులు చెల్లించుకుంటున్నాం నాన్న. గొప్ప దేవుడు ప్రభా నాన్న, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు, మీ తిరుగు తండ్రివి, సమాధానకర్తవు నాన్న. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా ఏ యోగ్యత లేని వారం నానా తండ్రి ప్రభా మీరు ప్రేమించి తండ్రి ప్రభా నాన్న మీ బిడ్డలుగా మీ స్వాస్థ్యంగా ప్రభా మమ్మల్ని చేసుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏసయ్యా మీకే స్తోత్రాలు మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాన్న ఈ జూమ్ మీటింగ్ లో ప్రభా నాన్న రావాల్సిన అందరినీ కూడా తండ్రి ప్రభా మీరే నడిపించండి ప్రభా. నాన్న తండ్రి ప్రభా పాట ద్వారాను వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాన్న తండ్రి ప్రభా. నాన్న మేము నాన్న దిద్దుకోవాల్సినవి తండ్రి ప్రభా, మేము నడవలసిన మార్గాన్ని మాకు నాన్న తండ్రి ప్రభా నేర్పించమని నీ పాసనలో మొరపెట్టుకుంటున్నాం నాన్న. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఏసయ్య. నాన్న మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరే ప్రభా ఆది అంతమై ఉండి నాన్న తండ్రి ప్రభా నడిపించమని నాన్న మీ సన్నిధిలో నాన్న మొరపెట్టుకుంటున్నాం ఏసయ్య. మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నాన్న తండ్రి ప్రభా. నాన్న దేవా నాన్న తండ్రి ప్రభా మాకు కావాల్సిన వాక్యాన్ని మాకు దయచేయండి. ఇంకా ఎవరెవరికైతే నేను ప్రార్థన అవసరతలు ఉన్నాయో వారందరి విషయంలోనూ మీ పాసనలో మొరపెట్టుకోవడానికి దేవా తండ్రి ప్రభా నేను నాన్న తండ్రి మీ వద్ద నుంచి మేము నాన్న జవాబు పొందుకోవడానికి దేవా మీ కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 వందనాలమా. ప్రార్థన చేసిన మేరీ ప్రభకు వందనాలు. అందరికి మరొకసారి ప్రభు పేట వందనాలు. మన మధ్య సిస్టర్ సుధా శామ్ గారు హైదరాబాద్ నుంచి జాయిన్ అయి ఉన్నారు. సిస్టర్ సాంగ్ పాట పాడతారు. సిస్టర్ సుధా సిస్టర్ వందనాలు. కీర్తన నుంచి 588 సాంగ్ పాడుతున్నాను. సామీప్యమంచు నేనెప్పుడో గుర్తించి కొరకై నా జీవితం ఆయత్తపరచుము నా యేసు ప్రభు. కొరకై నా జీవితం ఆయత్తపరచుము నా యేసు ప్రభు. సామీప్యమంచు నేనెప్పుడో గుర్తించి నిజమాయే ప్రభువా నేడో రేపో మరి నీ వేళనైనా నీ పది గల చాకుని యేసు ప్రభు. నీ వేళనైనా నీ మది గల చాకునిమ్ము యేసు ప్రభు. నిరాక సామీప్యమంచు నేనెప్పుడో గుర్తించి ఉంటిన్. నిరాక కొరకై నా జీవితమున్ ఆయత్తపరచుము నా యేసు ప్రభు. నిత్యుండ సర్వాధికారి
నీ కొరకు కనిపెట్టుచుండా మోకాళ్ళు వంచి ప్రార్థించుచుండా నీ ఆత్మతో నన్ను నింపుము యేసు ప్రభో మోకాళ్ళు వంచి ప్రార్థించుచుండా నీ ఆత్మతో నన్ను నింపుము యేసు ప్రభో నీరాక సమీప్యమంచు నేనెప్పుడో గుర్తించియుంటిన్ నీరాక కొరకై నా జీవితము ఆయత్త పరచుము నా యేసు ప్రభో నేనన్ని సమయంబులందు నేనన్ని కాలంబులందు నీతో కలిసి జీవింపగలుగు అనుభవము కలిగించుము యేసు ప్రభో నీతో కలిసి జీవింపగలుగు అనుభవము కలిగించుము యేసు ప్రభో నీరాక సమీప్యమంచు నేనెప్పుడో గుర్తించియుంటిన్ నీరాక కొరకై నా జీవితము ఆయత్త పరచుము నా యేసు ప్రభు ఆయత్త పరచుము నా యేసు ప్రభు వందనాలండి. వందనాలు సిస్టర్. మరి సుధా శామ్ సిస్టర్ మంచి అర్థవంతమైన పాట. రాకడికి ఎదురు చూస్తూ జీవితాన్ని సిద్ధపరచుకోవాలని అండ్ రాకడి ఎదురు చూస్తూ ఉండాలని చెప్పి మరి చక్కని పాట పాడి మనల్ని నడిపించారు. అది అక్క మెసేజ్ కూడా సుధా సిస్టర్ గారు చెప్తారా? కిజక మీరేమన్నా చెప్తారా? తనకు పరిచయం ఏమన్నా? ఓకే ఓకే చేరవచ్చిన పరిశుద్ధ సోదరులందరికీ కూడా నా వందనాలండి. సుధా సుధా శామ్ తను చాలా మందికి పాతదే, కానీ కొద్దిమంది గుర్తించకుండా మర్చిపోయి ఉంటారు. ఇదివరకే తను ఒకసారి సాక్ష్యం కూడా చెప్పింది. తను హైదరాబాద్లో మోరే క్రిస్టియన్ అసెంబ్లీలో ఇద్దరు భార్యాభర్తలు అనగా సుధా, ఆమె భర్త శ్యామ్ గారు ఇద్దరు కూడా ఆ సంఘంలో కొనసాగుతున్నారు. మంచి ఆత్మీయులు. తన సాక్ష్యం కూడా ముందే చెప్పింది. చాలా మందికి గుర్తు ఉండకపోవచ్చు, మర్చిపోయి ఉంటారు. తన ప్రార్థనా జీవితం ద్వారా తన పిల్లల్ని కూడా, మంచి పిల్లల్ని తాను ఎంతో కష్టంగా వారిని కనగలడానికి ఆ బిడ్డలకు దేవుడు ఆరోగ్యం ఇచ్చేంత వరకు కాపాడి భద్రపరిచారు. ఆ స్థానిక సంఘంలో స్థిరచిత్తులుగా ముందుకు సాగుతూ ఉన్నారు. సంఘానికి ఎంతో మేలు క్షేమము కలిగించి బిడ్డలుగా ఉన్నారు. మోరే మందిరంలో మనకు తెలుసు కదా, ఎస్తేరు నాగరాజు ఉన్నారు. వారితో కూడా సహకారంగా ఉంటూ సంఘంలో ముందుకు సాగుతున్నారు. సోదరి ఇంతకు ముందే సాక్ష్యం చెప్పారు. ఇప్పుడు వాక్యం చెప్పమని కోరినప్పుడు సంతోషంతో అంగీకరించారు. సుధా శామ్కి మనందరి తరఫున మరొకసారి మంచి ఆహ్వానం పలుకుతున్నాము. ఈ సమయాన్ని సోదరికి అప్పగిస్తున్నాము. వాక్యాన్ని మనతో షేర్ చేస్తుండగా ప్రార్థనా పూర్వకంగా వాక్యం విని ఆత్మీయమైన మేలు పొందుకుందాము. సుధా వందనాలు నాన్న. వందనాలండి. వీడియో పెట్టుకుంటాను నాన్న. వీడియో పెట్టుకోమా? వీడియో పెట్టు. అక్క చూసాం అక్క, విన్నాము, గుర్తొచ్చింది. క్యారీ అమ్మా, క్యారీ అన్. పార్టీగా చెప్పినట్టు మరలా మరొకసారి మిమ్మల్ని ఇలాగా కలుసుకొని చాలా సంతోషంగా ఉంది. ఈసారి నాకు కొంచెం పెద్ద బాధ్యత చెప్పారు.
ఆ, దేవుడు నా కళ్ళకు చూపుతున్న విధంగా దాంట్లో ప్రార్థన చేసి నాకు నిలబెట్టారు ఎంతో మంది దానికి. అందులో మీరు కూడా నాకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. చేస్తారు ప్రార్థన బృందం. నా ఇద్దరు బిడ్డల కోసం నా కోసం చాలా ప్రేయర్ చేశానండి. అందరికీ నా పెంపుడు పద్ధతులు వచ్చాయి. వాక్యం కోసం లూకాసు వార్త 10వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుతుంది. లూకాసు వార్త 15వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుతుంది. నోవాహు దినములలో జరిగినట్లు మనిషి కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జంతువు త్రాగుతూ పెండ్లాడుతూ పెండ్లు తీయబడుతూ అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేశారు. చదవబడిన వాక్యము దేవుడు తన వ్యక్తిలో మనకు దీవించుగాక. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నోవాహు గురించి మనకి చెప్తున్నారు. నోవాహు గురించి యేసుక్రీస్తు ప్రభు వారు మనిషి కుమారు దినాలు ఎలా ఉంటాయి అని చెప్పే ఒక ఉపమానంలో నోవాహు గురించి కూడా చెప్తూ నోవాహు దినాల్లో జరిగినట్లు జరుగుతుంది మనిషి కుమారు దినాల్లో చెప్తున్నారు. అక్కడ ఏం జరిగింది నోవాహు దినాల్లో అంటే 27వ వచనంలో చూసినట్లయితే క్రీస్తు వీడియో ఆఫ్ చేసుకోండి. వాయిస్ క్లారిటీ రావట్లేదు. వీడియో ఆఫ్ చేసుకోండి. వీడియో ఆఫ్ చేసుకున్నానా క్లారిటీ ఉంటుంది వాయిస్. నోవాహు దినములలో జనులు ఏం చేస్తున్నారంటే తినుచున్నారు, త్రాగుచున్నారు, పెండ్లాడుచు పెండ్లకి ఇవ్వచ్చు ఉన్నారు అని చెప్తున్నారు. ఇందులో మనకి ఎక్కడ అంటే తినడం, త్రాగడం, పెండ్లికి ఇవ్వడం, పెండ్లాడబడడం అనే దానిలో ఏమి ఆడుగా కనిపించదు కదండి. అది జనరల్ గా జరిగే థింగ్స్ అనే మనం అనుకుంటాం. కానీ ఈ రోజుల్లో మనం నిజంగా చూసుకున్నట్లయితే తినడం అనేది, త్రాగడం అనేది, పెండ్లిలో జరిగే ఆచారాలు గాని వ్యవహారాలు గాని చూసుకుంటే ఏది కూడా ఒక క్రైస్తవ విశ్వాసి అనే వాళ్ళు ఊర్చుకోదగిన స్థితిలో ఎక్కడ కూడా మనం చూడము. తిండి కూడా ఎలా తింటున్నారంటే అవి మనం చెప్పలేని రకరకాలన్నమాట. మనకైతే క్రైస్తవులుగా మనకైతే ప్రతి విషయంలోనూ దేవుడు ఒక ప్రత్యేకతని చాటుకునే విధంగా మనకి కొన్ని నియమాలు నియమించాడండి. మన ఆహారంలోను, మన ఆహార్యంలోను, మన ప్రతి విషయంలోనూ దేవుడు మనల్ని తన చిత్తానికి అప్పగించుకోవాలని మనకి ఎంతో స్పెసిఫిక్ గా చెప్తున్నాడు. కానీ ఈ రోజుల్లో నిజంగా చూస్తే ప్రతి విషయంలో కూడా ఎలాగా ఉన్నారంటే ఎవ్రీథింగ్ ఈజ్ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. ఒక దానితో మనకు తృప్తి ఉండడం లేదు, ఒక విషయంతో మనకి సంతృప్తి చెందడం లేదు. ఒకదాని మించి ఒకటి మనము అతిశయాన్ని ప్రదర్శించే వారంగాను, డాంబికాన్ని ప్రదర్శించే వారంగా, లేకపోతే ఇంకేదో మనకున్న వాటిని మనం ప్రదర్శించడానికి చూసేవారుగా ఉంటున్నాము. మేబీ నోవాహు దినాల్లో కూడా ఈ విధంగా ఉందేమో చూద్దాం ఒకసారి. ఆదికాండం చూస్తే ఆదికాండం 5వ అధ్యాయం 28వ వచనంలో మొట్టమొదటిసారి మనం నోవాహు అనే ఒక పదాన్ని మనం ఇక్కడ వింటాం అన్నమాట. 28వ వచనంలో ఆదికాండం లెమెకు 182 బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగచేయను అనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాను. నోవాహు అండ్ లెమెకు వాళ్ళ నాన్నగారు ఆయన బాధ ఏంటంటే భూమిని యెహోవా శపించాడు. అవును కదండి. మరి ఆదాము యొక్క పాపమును బట్టి శపించబడిన భూమి వలన ఆయన చేతుల కష్టం ఎంతో పెరిగిపోయింది. ఆ పని విషయంలో అతను ఏ విధంగా ఉన్నాడంటే నెమ్మది లేని విధంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. ఆ నెమ్మది లేని ఆ విషయంలో ఆయన ఎంత ఇదిగా ఉండి ఒక కుమారుడు పుట్టిన వెంటనే ఇతనైనా నెమ్మదిగా కలుగ చేస్తాడేమో, ఇతనైనా మనకి నెమ్మదిని కలుగ చేస్తాడేమో అనుకొని ఆయనకి నోవాహు అని పేరు పెట్టారు. నోవాహు అనగా నెమ్మది అని మనం చూస్తున్నాం అన్నమాట. మరి ఈయన నిజంగా ఆయన ఆ పేరు తగ్గట్టు బ్రతికాడా అంటే నిజంగానే ఆయన నెమ్మది కలిగిన మనిషిగా మనం చూస్తా ఉంటాము. అక్కడ చూస్తే ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది కదా, నీ నిమిత్తము ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది,
ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పట్ట ఇందువు. దేవుడు మరి భూమిని శపించినట్లుగా చూస్తున్నాము. అందుకే ఎంత కష్టమంటే వాళ్ళకి అది ముళ్ళ తొప్పలు గచ్చ పొదలు నీకు మొలిపిస్తుంది. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు. ఏలైనగా నీవు నేల నుండి తీయబడి. మరి ఆనాడు ఆదాంకైతే అలాంటి అవసరం లేదు. దేవుడు చక్కని ఏదైనా తోటని ఆయన ఇచ్చినట్టుగా చూస్తున్నాము. కానీ ఆయన చేసిన పాపం వల్ల ఆ తోట నుంచి తరమబడ్డాడు. అంతేకాదు భూమికి ఒక శాపం వచ్చి అది ముళ్ళ పొదలు గచ్చ పొదలు మొలిపిస్తుందంట. ఇప్పుడు ఆ భూమిని ఈయన సేద్యం చేయాలి, సాగు చేయాలి, ఆయన ముఖంని చెమటని చిందించాలి. అలాంటి ఒక స్థితిలో ఎంతో ప్రయాసని, ఎంతో భారాన్ని, పనిని వాళ్ళు అనుభవిస్తున్నట్టుగా చూస్తున్నాము. అలాంటి నెమ్మది లేని స్థితిలో లెమకు అనుకున్నాడు, ఈ నోవాహైనా మనకి నెమ్మది కలుగ చేస్తాడేమో అని. అలాగే మరి చెప్తున్నాం కదా, ప్రసంగిలో కూడా ఉంటుంది కదా మనకి, సారీ ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 22, 23 చూసుకుంటే ఒకసారి. ప్రసంగి వాని సూర్యుని కింద నరునికి తటస్థించే ప్రయాసం అంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికేమి దొరుకుచున్నది. వాని దినములన్నీయు శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు. రాత్రి అయినను వాని మనసుకు నెమ్మది దొరకదు. నెమ్మది లేని దినాలంట మనకి. అవును కదా, ఈ రోజు కూడా మనకి ఎలాంటి నెమ్మది ఉండదండి. ఎంతో పెద్ద జాబ్స్, ఎన్నో పెద్ద ఇవి, కానీ అందరూ ఒకటే మాట చెప్తారు, స్ట్రెస్ గా ఉంది, స్ట్రెస్ గా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కష్టంగా ఉంది. అది వారి ఎంతో శ్రమని, ఎంతో బాధని, లేదా వాటిని అనుభవించే వారంగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే యోగులో కూడా చెప్తారు కదా, మన దినాలు యుద్ధ దినాలే కదా భూమి మీద ఉన్నట్లు అని. మరి ప్రతి మనిషి కూడా ఈ రోజుల్లో ఇంకా ఎక్కువగా ఉంది, చాలా కష్టంగా ఉంది. ఎంత కష్టంగా అంటే తన తల్లిదండ్రుల కోసం కానీ, లేదా తన బిడ్డల కోసం కూడా ఒక దినాన్ని వెచ్చించకుండా మనిషి శ్రమ పడుతున్నాడండి. అంత శ్రమని, అంత పని ఒత్తిడిని ఈ రోజుల్లో కూడా మనం అనుభవించే వారిని చూస్తూ ఉన్నాము. ఆ రోజుల్లో కూడా అలాంటి నెమ్మది లేని ఒక దినంలో మనం నోవాహుని చూస్తున్నాము. మరి అయితే నోవాహుని చూసిన ఆ సమయంలో అది ఎలా ఉంది భూమి అంటే, ఆదికాండంలోనే 6వ అధ్యాయంకి వస్తే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. అంటే ఎలా ఉన్నారంటే నరులు చాలా చెడుతనాన్ని కలిగి ఉన్నారు. వారి హృదయంలో తలంపులు, ఊహ చాలా చెడ్డగా ఉంటే, ఎలా అంటే యెహోవా సంతాపం చేశాడంట. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకున్నాడంట. అలాంటి సమయంలో నోవాహును చూసినప్పుడు దేవుడు ఎలా కనిపించాడంటే, నోవాహు అయితే 8వ వచనంలో నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు అయ్యాడు అంట. ఎందుకంటే 9వ వచనంలో చెప్తున్నాడు, నోవాహు నీతిపరుడును తన తరముల్లో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఎంత చక్కని సాక్ష్యాన్ని కలిగి ఉన్న నోవాహును చూస్తున్నామండి ఇక్కడ. నోవాహు నీతిపరుడంట. మరి మన ప్రక్కన వాళ్ళు ఎంత బలాత్కారంతో ఉన్నప్పుడు మనం అంత నీతిగా ఉండగలమా? వాడు చేస్తున్నాడు కదా, మనం చేస్తే ఏమైంది అనుకునే రోజుల్లోనే మనం ఉన్నాము. అలాంటి వారిని మనం ఎక్కువగా చూస్తున్నాము. అలాగే ఒకరు ఒక్క దూషణ చేస్తే దానికి ప్రతి దూషణ మనం చేసే వారంగానే ఉన్నాము. కానీ ఈయనైతే అలాంటి తరాల్లో కూడా నీతిపరుడుగా ఉన్నాడు, నిందారహితుడిగా ఉన్నాడు. అంతేకాదు ఎంతో ప్రాముఖ్యమైన విషయం, దేవునితో నడిచిన వాడుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది ఎలాగా మనకి వస్తుందబ్బా దేవునితో నడవడం అంటే? ఎంత పెద్ద విషయమో, ఎంత గొప్ప విషయమో కదా. దేవునితో నడిచాడు అంటే మనకి, మరి వాళ్ళ ముత్తాత గారు హానోకు గురించి చెప్తారు కదా, దేవునితో నడిచాడు. ఆయన ఎంత చక్కని సాక్ష్యం కలిగిన వ్యక్తి. మరి ఆ యొక్క అనుభవాలు వాళ్ళ తండ్రులు ఈయనకు కూడా వచ్చిందేమో, కానీ ఈయన కూడా దేవునితో నడిచిన అనుభవం అంటే దేవునితో ప్రార్థన అనుభవం, దేవునితో ఒక సన్నిహిత్యాన్ని లేదా ఒక స్నేహాన్ని మనం చూసే వారంగా ఉన్నాము. అంత సన్నిహిత్యం ఉంది కాబట్టే ఆయన అంత నీతిపరుడుగా ఉండగలుగుతున్నాడని అనుకోవచ్చు. అందుకే మొట్టమొదటిసారి కృప ఈయన మాత్రమే మనం
దేవుని కృప పొందిన వాడు అని మనం చూస్తున్నాము. అంటే దేవునికి ఎంత ఇష్టంగా ఉన్నాడా నోవాహు? అసలు దేవునికి ఇష్టంగా ఎప్పుడు ఉంటాము? ఏముంటే ఇష్టంగా ఉంటామంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. మరి దేవుని యందు విశ్వాసం అనేదే లేకపోతే ఆయనకి ఇష్టంగా ఉండడం అనేది అసాధ్యమంట. మరి అంత విశ్వాసాన్ని నోవాహులో దేవుడు చూసి ఉన్నాడని మనం ఖచ్చితంగా గ్రహించగలము. మరి విశ్వాసం అంటే ఏంటని చూసుకుంటే 11వ అధ్యాయం మొదట్లోనే ఉంటుంది, మనందరికీ పరిచయమైన వాక్యమే. నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నటకు రుజువునై ఉన్నది. మరి అలాంటి ఒక నిరీక్షణని విశ్వాసాన్ని నోవాహు కనపరిచాడు. అంతేకాదు, విశ్వాసం అంటే ఏంటంటున్నాడంటే కింద 6వ వచనంలో చూస్తే, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలంట. అంతే కదండి. మరి నేను విశ్వసిస్తున్నాను అని ఎంతో మంది చెప్తున్నారు కానీ దేవుడు ఉన్నాడు, ఆయన తను వెతికే వారికి ఫలం దయచేస్తాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? అది వాళ్ళ క్రియల వరకు వస్తే కానీ మనకి అర్థం కాదు. వాళ్ళ క్రియలు చూసినప్పుడే అర్థమవుతుంది, ఈయన దేవునికి భయపడేవాడా, భయపడినవాడా, లేదా ఈయనకి నిజంగా ఇది చేస్తే దేవుడు నాకు ఏ ఫలం ఇస్తాడో అన్న భయం కానీ ఆలోచన కానీ ఉందా లేదా అన్నది మనం ఆ యొక్క క్రియలను చూస్తే మనం చెప్పగలము. అలాంటి ఒక విశ్వాసాన్ని, అంటే దేవుని ఉన్నాడని, ఆయన చేసే ప్రార్థనలు వింటున్నాడని, దేవునితో చక్కగా నడవాలని, అలాంటి విశ్వాసాన్ని మనం చూసినట్టుగా నోవాహులో మనం చూస్తున్నాం. అలాగ చూసే, అంటే మరి అదృశ్యమైనవి అంటే నిజమే కదండి. ఆ రోజుల్లో వర్షం అనేదే తెలియదు, వర్షం అంటే ఏంటో కూడా తెలియదు. మరి ఓడ కట్టండి అన్నారు, మరి ఆయన నీళ్ళ దగ్గర ఉన్నాడో నీళ్లు లేని ప్లేస్ లో ఉన్నాడో కూడా తెలియదు మనకి. కానీ ఓడ కట్టమన్నప్పుడు, ఆ వర్షం వస్తుంది అన్నప్పుడు, వరద వస్తుంది అన్నప్పుడు నోవాహుకి అవి తెలియని విషయాలు. కానీ ఆయన దానిని నమ్మాడు. ఎందుకంటే అది తెలియనైనా చూడనిదైనా ఆ నిరీక్షణ ఆయనకుంది, ఆ విశ్వాసం ఆయనకుంది. నాతో మాట్లాడేవాడు, నేను స్నేహం చేసే నా దేవుడు ఎంతో గొప్పవాడు, ఆయన చెప్పిన సంగతుల్ని ఖచ్చితంగా నెరవేర్చ శక్తి గలవాడని ఆయన నోవాహు నమ్మాడు. అందుకనే హెబ్రీయులు 7వ వచనంలో చెప్తున్నాడు కదా, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. నిజంగా ఆయన చూడని ఒక విషయాన్ని, తెలియని ఒక విషయాన్ని గురించి నమ్మాడు. భయము భక్తి కలిగి దేవుని చేత హెచ్చరించబడిన తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. ఓడ సిద్ధం చేయడం అనేది ఒక మామూలు విషయం కాదండి ఆ రోజుల్లో. అలాంటి ఒక ఓడని మరి దేవుడు ఏ విధంగా చెప్పారో అట్లానే చేశాడని మరి రాయబడుతుంది ఆయన గురించి. అలా చేశాడని మనం చూస్తున్నాం. అంతేకాదు, లోకము మీద నేర స్థాపన చేశాడంట. అవును కదా, నేర స్థాపన చేసి విశ్వాసమును కలుగు నీతికి వారసుడయ్యాడు అని చెప్తారు. మన నీతి అయితే మురికి గుడ్డలు అని చెప్తున్నాము. మనది స్వనీతి, మన ఇష్టము, మన యొక్క చిత్తం అన్నట్టు ఉంటుంది అనమాట. కానీ దేవుని నీతికి వారసులు అవడం అంటే అది ఎంతో కష్టతరమైన పని. కానీ నోవాహు దానిని పొందినవాడిగా చూస్తున్నాము, దానికి వారసుడిగా మనం చూస్తున్నాము. అంతేకాదు, లోకం మీద నేర స్థాపన చేయడం. నాకు ఇది నేను ఒకసారి నోవాహు గారి గురించి పంచుకున్నాను, కానీ ఈ వర్డ్ నన్ను చాలా స్టక్ చేసింది. ఏంటంటే లోకం మీద నేర స్థాపన చెయ్యగలిగేంత ఒక వ్యక్తి ఆ రోజుల్లో ఎలా నడుచుకున్నాడు. ఈ రోజుల్లో నేను ఇలా ఉన్నాను, నన్ను చూసినా నువ్వు నేర్చుకో అని ఒక్కళ్ళం కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఎంత విశ్వాసులు కూడా కొన్ని విషయాలు తప్పిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు ఎలా ఉంటావు మాకు తెలుసులే, ముందు నిన్ను చూసుకోమా అనే వాళ్ళు చాలా మందిని మనం చూస్తున్నాం. అది ఎంత ఆత్మీయంగా మనం ఎంతగా దేవునిలో
నడుస్తున్నా ఏదో ఒక విషయంలో తప్పిపోతున్నాము. ఎవరో మన మీద నేరస్థాపన చేసేలాగా ఉంటున్నామే తప్పితే మనం లోకం మీద నేరస్థాపన చేసేలాగా మన ప్రవర్తన ఎప్పుడు మనం కొనపరుచుకోవాలా అన్నట్టుగానే ఉంటున్నాము. అలాంటిది నాకైతే ఈ చదివి నిద్రపోతున్నప్పుడు ఒక చిన్న కలలాగా అనిపించింది. డిఫరెంట్ ఒక గుంపు ఇలా చేతిలో మన వైపు చూస్తున్నట్లుగా అనిపించింది. నా వైపే చూపిస్తున్నారేమో అని నాకు భయం వేసి నేరస్థాపన అంటే ఇదేనేమో. అంతే కదా, నువ్వు దేవుని ముందు నిల్చున్నప్పుడు ఈ విషయంలో నువ్వు ఎలా ప్రవర్తించావు, ఈ విషయంలో నువ్వు ఎలా ప్రవర్తించావు, నీ వల్ల ఎంతమంది ఎలా అంటే లబ్ధి పొందారనో లేకపోతే హర్ట్ అయ్యారనో చెప్తున్నప్పుడు అది నేరస్థాపన చేయడమే కదా. అవును కదా, అమ్మా దేవా, ఇంకా ఇంతగా ఉంటుందా నేరస్థాపన చేస్తే? అసలు నేను నీ ముందు నుంచున్నప్పుడు నేను ఎలా ఉండగలను? అంత నీ ముందు నుంచునే స్థితి నాకు ఉందా అని నాకు చాలా చాలా భయం వేసిందండి ఆ టైంలో. ఇదేనేమో నేరస్థాపన, లోకమంతటి మీద నేరస్థాపన చెయ్యగలిగే నా జీవితాన్ని నోవాహులో మనం చూస్తున్నాము. అంత విశ్వాసాన్ని నోవాహులో మనం చూస్తున్నాము. ఎలా సాధ్యమవుతుందో మనం ఒకసారి చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:13 మనకు బాగా తెలిసినదే. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అని మనం చూస్తున్నాం కదండి. మరి ఈ మూడు కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాము. ఈ మూడు కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడో మనం చూద్దాము. విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి మనం ఉండాలి. అంతేకాదు ప్రేమ కలిగి ఉంటేనే మనల మీద ఎవ్వరు ఏమి చేసినా గానీ వాళ్ళని ద్వేషించకుండా మనం దేవుని కార్యాలని నెరవేర్చే వారంగా ఉంటామని మనం చూస్తున్నాము. యాకోబు రాసిన పత్రికను ఒకసారి చూద్దాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో, మీ విశ్వాసమునకు నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి. ఇక్కడ చూస్తే ఇప్పుడు నోవాహు గారి విశ్వాసానికి ఒక పరీక్ష కలిగింది. దేవుడు చెప్పాడు, నిన్ను ప్రేమించి నా కృప నీకు దొరికిందయ్యా, నేనైతే లోకమంతటిని నాశనం చేసేద్దాం అనుకుంటున్నాను, నీళ్ళల్లో ముంచేద్దాం అనుకుంటున్నాను, నీవు నీ ఇంటి వారిని మాత్రం నేను కాపాడాలని ఇష్టపడుతున్నాను, ఒక ఓడను సిద్ధం చేసుకో అని చెప్పాడు. అవునా, అసలు తెలియని ఆ వర్షాన్ని, తెలియని ఆ వరదని ఆయన ఏ విధంగా ఊహించుకొని ఉంటాడు. కానీ ఆయన నిరీక్షణ కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు, నమ్మాడు. మరి నోవాహు గారు ఓడని 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఆల్మోస్ట్ ఒక 100 years కట్టినట్టుగా మనకి చరిత్ర చెప్తుంది. అలాంటి 100 years లో ఆయన ఏ విధంగా ఎంత ఓర్పు కలిగి ఉండుంటాడో, ఎంత మంది జనాలు ఆయన్ని హేళన చేసుంటారో, నవ్వుంటారో, వాన అసలు అదేంటి, ఏనాడన్నా నువ్వు చూసావా? మనకి సునామీ వచ్చేదాకా సునామీ అంటే ఏంటో తెలియదు, మనకి కరోనా వచ్చేదాకా అసలు ఇలాంటివి ఉంటాయా అని కూడా తెలియదు. అలాంటి ఒక సిచ్యువేషన్ ని ఆయన ఫేస్ చేసినప్పుడు ఆయన ఏ విధంగా ఉండుంటాడు. కానీ ఆయన విశ్వాసం అంట ఆ ఓర్పును పుట్టించే విధంగా ఉంటుంది. అంతేకాదు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది ఆయన మహానందకరంగా ఎంచుకొని ఉన్నట్టుగా మనం చూస్తాం. అంతేకాదు ఇది ఏం చేస్తుంది, ఈ ఓర్పు అనేది అంటే మీరు సంపూర్ణులు, అనులాంగులు, ఏ విషయంలోనైనా పొదవలేని వారుగా ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనేది. ఇక్కడ ఒక క్రియ జరిగింది నిజంగానే. నోవాహు గారు ఓర్పుగా తను దేవుడు ఏదైతే ఒక కార్యం గురించి ఆయన ఆజ్ఞాపించాడో దాన్ని కంప్లీట్ చేసిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. అంటే ఆయన విశ్వాసానికి, ఆయన కలిగిన పరీక్షకి ఆయన ఓర్పుగా జవాబుని ఇచ్చిన వాడిగా మనం చూస్తున్నాము. అందుకే ఆయన లోకం మీద నేరస్థాపన చేయగలిగిన వ్యక్తిగా కూడా మనం చూస్తున్నాం. అంతేకాదు ఈ విశ్వాసం అంటే మనం ఏం చేస్తుందంటే సంపూర్ణులుగా చేస్తుంది. అంతేకాదు అనునాంగులుగా చేస్తుంది, అంటే మెచ్యూరిటీ ఉన్న వ్యక్తులుగా చేస్తుందంట. మనం విశ్వాసంలో ఎదిగిన కొద్దీ సంపూర్ణత్వాన్ని, ఒక మెచ్యూరిటీని మనం కనబర్చే వారంగా ఉండాలి. అంతే తప్ప ఎప్పుడు ఇంకా ఇంకా పాలు తాగే వారంగానే ఉండేలాగా మనం ఉండకూడదు. అది దేవునికి ఇష్టమైన కార్యము కాదు. అంతేకాదు ఏ విషయంలోనూ పొదువులేని వారై ఉన్నట్లు ఎప్పుడు కూడా మనం సణిగే వారంగా ఉండమండి. విశ్వాసం కలిగి ఉన్న వారం
ఏ ఏ ఎంతలో ఉన్నా సరే అది దేవుడు ఇచ్చిందిగా మనం భావించి దానిని అంటే ఆనందించే వారంగా ఉంటామని మనం చూస్తున్నాం. అప్పుడు మనకి పొదువు అనేది మనకు అనిపించదు కూడా. నిజంగా మనకు పొదువైన వాటిని దేవుడు తప్పకుండా తీరుస్తాడు. ఆయనలో మనం ఉంటే చాలు. మనము మరి ఈ విశ్వాసాన్ని మనం ఇలా పొందుకుంటున్నప్పుడు పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుంచి చూసుకుంటే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూస్తే, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వానిని కూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున ఆయన విశ్వాసం ఉంది, ఆయనకి నిరీక్షణ ఉంది, ఆయన చేశారు. మరి ఆ విశ్వాసము నిరీక్షణ ఎవరి మీద ఉంది? ఆయనకి మహిమ గల మన ప్రభువు. మరి మహిమ గల మన ప్రభువుని యొక్క మనల్ని పిలిచిన వారి యొక్క అనుభవ జ్ఞాన మూలముగా అంటున్నారంట. అంటే ఆయన మనల్ని పిలిచిన వారు ఎట్టివారో మనం ఎరిగిన వారమైనట్లయితే ఆయన బలాన్ని మనం అనుభవించగలము, ఆయన మహిమను మనం తెలుసుకోగలము, ఆయన పరిపూర్ణతని మనం పొందుకోగలము. ఎప్పుడైతే మనం పిలిచిన వారిని గుణలక్షణాలని తెలుసుకోలేకపోతామో, అందుకే అంటాడు కదా భక్తుడు, రుచి చూసి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. ఎప్పుడైతే మనం రుచి చూస్తామో, ఎప్పుడైతే ఆయన ప్రేమలోని లోతులను మనం అనుభవిస్తామో, అప్పుడు మాత్రమే ఆయన యొక్క శక్తిని, ఆయన మహిమని, ఆయన మహోన్నతమైన ఆ యొక్క స్వరూపాన్ని మనం చూడగలము. అది మనకి ఏమిస్తుంది అంటే అన్నాడు కింద, ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకి దయచేయుచున్నందున. ఆనాడు నోవాహుకు ఉన్న పరిస్థితిలో కూడా మనం దీనిని అనుభవించగలము. నోవాహు దేవునితో నడిచాడు అన్న ఒక్క వాక్యంలోని వీటన్నిటి మనం అబ్జర్వ్ చేసుకుంటే, నోవాహు దేవునితో నడవడంలోనే ఆయన యొక్క గుణ లక్షణాలన్నిటినీ తెలుసుకున్నాడు. ఆయన యొక్క సర్వోన్నతుడు, ఆయన ఎంత సర్వోన్నతుడు, ఆయన ఎంత మహోన్నతుడు, ఆయన ఎంత మహిమ గలవాడు, ఆయన ఎంత బలవంతుడు ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి అది ఆయనకి జీవమునకు భక్తికి కావలసిన వాటి దయచేసిన. అవును, ఆయన ఎంత గొప్పవాడో నాకు తెలుసు. కాబట్టి ఈ లోకంలో వారు ఎంతమంది గేలి చేసినా, ఎంతమంది అవమానించినా, నాకు నా దైవ శక్తి ఎప్పుడు కూడా బలంగా ఆయనని కాపాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఆయన ఆ యొక్క అనుభవ జ్ఞానాన్ని బట్టి, ఆయన ఆ దేవునితో నడిచిన అనుభవాన్ని బట్టి ఆయన ఎక్కడ కూడా నిరుత్సాహపడిన వాడిగా మనం చూడటం లేదు. అంతేకాదు, ఆ లక్షణాలన్నీ మనకి ఎలా వస్తాయి అంటే 4వ వచనంలో చెప్తున్నారు కదా, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములోనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఈ దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని. ఈ రోజు నోవహు గారికి దేవుడు ఏం అనుభవించాడని చూస్తామంటే, మనము అమూల్యము అత్యధికమైన వాగ్దానాన్ని ఆయన అనుగ్రహించాడు. ఆ వాగ్దానాన్ని ఆయన చేత పట్టుకొని ఆ పరిస్థితులు, ఆ లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని, ఆ దురాశ, దాని నుంచి ఆయన తనను తాను కాపాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించాడు దేవుడు. నిజమే కదా. మరి ఆనాడైతే నోవాహు గారు తప్పించుకున్నాడు, దేవుని యొక్క కృపకు పాత్రుడిగా ఆయన ఎంచబడ్డాడు. మరి ఈనాడు మనం అవసరాలు మనం పట్టుకొని అన్వయించుకున్నాం. దేవుని యొక్క అమూల్యమైన వాగ్దానాలని, అత్యధికమైన వాగ్దానాలు మనం చేత పట్టుకున్నామా? మరి నిజంగా వాటిని చేత పట్టుకున్నట్లయితే ఈ లోక దురాశల్ని మనం అనుసరిస్తున్నామా? ఇంకా ఈ లోక మర్యాదలను అనుసరిస్తున్నామా? ఈ లోకం ఉన్న భ్రష్టత్వానికి మనం దూరంగా ఉంటున్నామా? లేదా ఇది ఫ్యాషన్, ఇది ఈ రోజుల్లో జరిగేదే, ఈ మాత్రం చేయకపోతే ఎలాగా, ఇది ఈ రోజుల్లో నార్మల్ అండి అని చాలా వాటిని మనకు తెలియకుండానే మన ఇంట్లోకి స్వాగతిస్తున్నాం, మనకు తెలియకుండానే మన ఒంట్లోకి స్వాగతిస్తున్నాం. వాటన్నిటి నుంచి తప్పించుకోగలిగిన దైవ శక్తిని వదిలిపెట్టి ఈ లోకాన్ని చూసేవారంగా ఉంటున్నాం. ఆ విధంగా ఉండకుండా దేవుడు యొక్క వాక్యాన్ని మనం ఎంత గట్టిగా పట్టుకుంటే, దేవుని ఎంత గట్టిగా పట్టుకుంటే మనం వాటిని తప్పించుకోవటానికి మనకి వీలుంటుంది. అప్పుడే మనము దైవ స్వభావం అందు పాలివారగలం. అంతే కదండి. దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు?
ఆయనతో స్నేహం చేయాలి, ఆయనతో గడపాలి, ఆయన స్వభావములోనికి మనల్ని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాము. అప్పుడు మాత్రమే మనం ఆయన పిల్లలు అవుతాము, ఆయనకి వారసులం అవుతాము. అలా కాకుండా దేవుని స్వభావంలో లేకుండా, దేవుని ఇష్టంలో లేకుండా నడిచినట్లయితే మనం ఉగ్రతకి పాత్రలు అవుతాము. చాలా సింపుల్ గా మనం ఆలోచించుకుంటే, నా తల్లిదండ్రుల యొక్క పోలికలు నాలో ఉంటాయి, మరి మన పరమ తండ్రి యొక్క పోలికలు మనలో ఉంటున్నాయా, ఆయన యొక్క లక్షణాలు మనలో ఉంటున్నాయా? ఈ రోజు నోహ గారిలో ఆ లక్షణాలు మనం చూసాం. అవి ఉన్నాయి కాబట్టే ఆ పరమ తండ్రితో ఆయన సహవాసాన్ని అనుభవించిన వ్యక్తి, ఆ లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన సొంతం చేసుకున్నాడు, ఆయన ఇచ్చిన కృపకు పాత్రులయ్యాడు. మీతో నేను నిబంధన చేస్తాను అని ఆయన ఖచ్చితమైన ఒక నిబంధనని పొందుకున్నాడు. ఆ పొందుకొని దాని నుంచి, ఆ లోకం యొక్క ఉగ్రత నుంచి, మరి ఎంత మంది అండి, ఎంత లోకం అంతా పోయినా ఒక్క నోవాహు మాత్రమే కృప పొందాడు. ఎంత విశేషమైన వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తున్నాము నోవాహుని. మరి అలాంటి యొక్క చూస్తూ మరి కింద వచనంలో చూస్తే, ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే. ఇది మనల్ని మనం ఒకసారి చూసుకున్నాము. మీ విశ్వాసమందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమందు సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ. వీటన్నిటిని చూస్తుంటే మనకి ఆత్మ ఫలాలని గుర్తు తెచ్చిన వాళ్ళని గుర్తు వస్తున్నాయి కదండి. మరి ఆత్మ ఫలాలు ఆనాడు మరి నోవాహు గారికి ఎలాంటి ధర్మశాస్త్రము లేదు కదా, కానీ వీటన్నిటిని ఆయన ఫలించిన వ్యక్తిగా చూస్తున్నాము. నోవాహులో ఈ ఆత్మ ఫలాలన్నిటినీ ఫలించాడు. నిజమే, అలాంటి ఒక వ్యక్తి కాబట్టి దేవుని యొక్క కృపకి పాత్రుడిగా మనము చూస్తున్నాము. మరి ఇలాంటి వాటిని మనం ఎలాగా ఒకసారైనా మనం వాటిని పరీక్షించుకుంటున్నామా? ఈ ఫలం నాలో ఇంకా ఉందా, ఈ ఫలం ఉందా లేదా, వీటికి ఇంకా నేను ఎలాంటి సాధువుగా నేను నా హృదయాన్ని నలకట్టుకోవాలి, లేదా నా నాలుకను నేను నలకట్టుకోవాలి, నా శరీరాన్ని ఎలా చేసుకోవాలి, ఏది చేస్తే దేవుని యొక్క కృపకు నేను పాత్రురాలవుతాను, ఏది చేస్తే ఈ ఆత్మ ఫలాలు నాతో ఫలిస్తాయి అని మనం ఒకసారి జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. అంతేకాదు మరొక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 దాకా చూసుకుంటే మనకు బాగా తెలిసినది. దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయం నాకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మరి ఆనాడు దేవుని ప్రేమించి నోవాహు ఏం చెప్పాడో అవి జనాలకి ఎవ్వరికి తెలియలేదు. ఎవ్వరికి అసలు ఏనాడు వినలేదే, మనం ఏనాడు చూడలేదే, అది నాకు అసలు అర్థం కూడా కావట్లేదు, నువ్వేం చెప్తున్నావో అని కూడా అని ఉంటారు. కానీ 10వ వచనం చూస్తే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. మరి మరి అది ఏమి తెలియని నోవాహు గారికి కూడా అలాంటి మనిషే కదండి, కానీ ఆయన ఆత్మ వేరు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. నోవాహు గారికి దేవుని ఆత్మ వాటిని బయలుపరిచింది. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఎంత చక్కగా ఆ ఆత్మతో మనం నింపబడితే మనము దేవుని యొక్క కార్యాలను తెలుసుకోగలుగుతాం కదా. ఒక మనుషుని సంగతిలో అతనిలో ఉన్న మనిషి ఆత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు. మనము దేవుని చేత ఆత్మ పొందిన వారమైతే లౌకికాత్మ కలిగి ఉంటామండి. మనుషులు చూసే వాటిని చూడము. గొప్ప విషయాలని, గొప్ప సంగతులను దేవుడు మనకి బయలుపరిచినప్పుడు వాటిని మాత్రమే చూసే వారంలా ఉంటాము. మరి చాలా మంది ఈ రోజు పేతురులాగా గాలిని శబ్దాలకి భయపడిపోయి దేవుని యందు గురి పెట్టకుండా పడిపోయేలా ఉంటున్నాం. కానీ ఎప్పుడైతే పేతురు దేవుని వైపే చూచాడో అలల మీద నడిచాడు. మనం కూడా అలల మీద నడిచే శక్తిని దేవుని వైపు చూసినప్పుడే పొందుకుంటాము. ఈ నోవాహు కూడా మరి ఎంత మంది ఆయనను గేలి చేసి ఉంటారో, ఎంత మంది అవమానించి ఉంటారో, కానీ వాళ్ళెవ్వరిని ఆయన లెక్క చేయలేదు, ఎవరి వైపు చూడలేదు, ఎవరి మాట వినలేదు, కేవలం దేవుని మాటను మాత్రమే విన్నారు. తన ఆత్మ తనతో ఏది బయలుపరిచిందో దానిని మాత్రమే ఆయన గురి కలిగి నమ్మాడు. అది నమ్మడం వలనే ఆయన
దేవుని ఆత్మ పొంది వాటన్నిటిని స్వతంత్రించుకున్నాడు దేవుడిచ్చిన వాగ్దాలని. మరి ఆదికాండం 6వ అధ్యాయం ఒకసారి చూద్దాము, ఏమేమి ఇచ్చాడో దేవుడు ఆయనకి, ఏం చేశాడో. ఆదికాండం 6వ అధ్యాయం 18వ వచనంలో, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను. ఎంతో గొప్ప నిబంధన ఇది. మరి లోకమంతా నశిస్తుందయ్యా, కానీ నువ్వు మాత్రము, నీతో నేను ఒక నిబంధన నీకు చేస్తున్నాను. నీవు నీతో కూడా నీ కుమారులు నీ భార్య నీ కోడండ్రు ఇవి మాత్రము నేను నీకు మరి బయలుపరిచారు కదండి దేవుడు. లోకం మీద వచ్చే ఆ ప్రళయాన్ని గురించి నోవాహుకు బయలుపరిచాడు. అంతేకాదు అడగకుండానే ఆయనకు ఒక నిబంధనను స్థిరపరిచాడు. మరి ఇక్కడ నోవాహు అయితే, దేవా మరి నా సంగతి ఏంటి, నన్నేం చేస్తున్నావు అని అడిగే లోపే దేవుడు నోవాహుకు చెప్తున్నాడు, నేను నీకు ఒక నిబంధన ఇస్తున్నాను, నేను నీతో నా నిబంధన స్థిరపరుస్తున్నాను, నీ కుటుంబాన్ని నేను కాపాడుతాను. మరి కాపాడాలంటే ఏం చేయాలో తెలుసా? ఒక ఓడ చెయ్యి, ఇలా చెయ్యి. ఎలా చెయ్యాలంటే ఆయన కొలతలు ఎలా ఉండాలో చెప్పాడు, ఎన్ని అంతస్తులు, కిటికీ ఎక్కడ ఉండాలి, తలుపు ఎక్కడ ఉండాలి, ఎవ్రీథింగ్ కరెక్ట్ గా ఆయన చెప్పాడు. ఆ రోజు మోషే కూడా మందసం చెయ్యి అని వదిలిపెట్టలేదు. మందసం ఎలా చేయాలి, ఎక్కడెక్కడ చేయాలి, ఎలా ఉండాలి, ఏంతో చేయాలి, ఎవ్రీథింగ్ ఆయన కంప్లీట్ గా చెప్పాడండి. అలాగే చేసినట్టుగా మనం చూస్తా ఉంటాము. మరి 6వ అధ్యాయం చివరి వచనంలో చూసినట్లయితే, నోవాహు అట్లు చేసెను, దేవుడు అతని ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేసెను. మరి ఈ రోజుల్లో చాలా మంది కూడా దేవుని ఆత్మ కలిగి ఉన్నాము, దేవుని మాట్లాడుతున్నాము, ఆయన చెప్పినట్టే చేస్తాం అనే వాళ్ళు కూడా కొన్ని కార్యాలు చూసినప్పుడు ఈయన నిజంగా దేవుని ఆత్మతోనే చేశాడా అనిపిస్తుంది. మనం కూడా కొన్ని కార్యాలు చేస్తున్నప్పుడు కొన్ని విషయాల్లో ఇంత చేస్తే చాలు కదా, ఇంతకన్నా ఇంకెక్కువ ఎవరు చెయ్యరు కదా అనుకుంటున్నాం. కానీ ఆ కొలత అనేది లోకంలో వాళ్ళ వైపు చూడకూడదు, కానీ దేవుని వాక్యంతో చూసుకున్నప్పుడు మరి ఆయన ఎన్నో సంగతులు మనకి బయలుపరిచాడు. సహోదరుల పట్ల గాని, తల్లిదండ్రుల పట్ల గాని, భార్య పట్ల గాని మనం ఏ విధంగా ఉండాలి, ఎలాంటి పరిస్థితులు ఎలా ఉండాలి, ఇవన్నిటిని ఎట్లా చేస్తే బాగుంటుందో దేవుడు మన కోసం అన్ని రాసి పెట్టాడండి. వాటన్నిటిని మనం చదువుకొని వాటిని ఒక్కొక్క దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నిజంగా అది దేవుడు ఎంతో సంతోషిస్తాడు. మరి ఇన్ని సంవత్సరాలు నోవాహు చేస్తూ ఉన్నప్పుడు ఎవరు కూడా ఆయన్ని ప్రోత్సాహపరిచిన వ్యక్తులు చూడలేదు. కనీసం 6వ అధ్యాయం 20లో చూస్తే, నీవు వాటిని బ్రతికించుకుంటకై వాటి జాతుల ప్రకారము పక్షుల్లోను వాటి జాతుల ప్రకారం జంతువులు ఇవన్నీ వస్తున్నాయి కదా. మరి జంతువులు అన్ని వస్తున్నప్పుడైనా ఒక్క మనిషికైనా అనిపించలేదా, ఏంటి నోవాహు దగ్గరకు మాత్రమే ఇన్ని రకాల జంతువులు ఎందుకు వస్తున్నాయి, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి, నిజంగా ఏదైనా జరగబోతుందా అని కూడా అలా అనుకోలేదేమో కదా అనిపిస్తుంది అన్నమాట. మరి కానీ నాకైతే అనిపిస్తుంది, ఈ జంతువులు ఓడ కట్టడం పూర్తయిన తర్వాత ఆ జంతువులు వస్తున్నప్పుడు నోవాహు ఎంత సంతోషించి ఉంటాడో కదా. ఇన్నాళ్ళ నా శ్రమ, అందరూ నన్ను ఎగతాళి చేశారు, కానీ చూసారా దేవుడు చెప్పినట్లుగా చేస్తున్నాడు, దేవుడు చెప్పినట్లే యానిమల్స్ అన్ని వస్తున్నాయి, వీటన్నిటికీ నేను ఇప్పుడు ఓడను సిద్ధం చేసింది వ్యర్థం కాలేదు, వీటన్నిటిని తీసుకెళ్లి వాటిని చక్కగా పెట్టాలని చెప్పేసి ఆయన ఎంతో సంతోషంగా వాటిని చేర్చుకున్నట్టుగా చూస్తాము. మరి ఇన్ని సంవత్సరాలు చెప్పినా ఎవ్వరు కూడా ఆయన రక్షణ పొందలేదు, కానీ దేవుడు కృపను పొందిన ఆ కుటుంబాన్ని చూస్తున్నాము, యానిమల్స్ ని చూస్తున్నాము. పేతురు రాసిన మొదటి పత్రిక ఒక వచనం చూసుకున్నామండి. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంది, నీతి పేతురు రెండవ పత్రిక 2వ అధ్యాయం అండి 5వ వచనము, మరియు ఆయన పూర్వకాలముందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడెను. కేవలం వారిని మాత్రమే ఆయన కాపాడినట్టుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ముందుగానే చెప్పాడు కదండి, మీరంతా కూడా ఎలా ఉన్నారంటే భక్తిహీనతలో నిండిపోయి ఉన్నారు.
ఎంత భక్తిహీనత అంటే కళ్ళకి ముందు కనిపిస్తున్న వాటిని కూడా గమనించుకోలేని భక్తిహీనత. వారి విశ్వాసానికి పరీక్ష పెట్టినా వాళ్ళు గెలిచారు గాని వీళ్ళు కనీసం జంతువుని చూసి కూడా బుద్ధి తెచ్చుకోని వారుగా మనం చూస్తున్నాం. వస్తున్నాయి, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి, పోని వచ్చినాయి ఒకటా రెండా కనబడకుండా వచ్చినాయి అనుకోవడానికి కూడా కాదు. ఏనుగులు, జిరాఫీలు ఎంత పెద్ద పెద్దవి వచ్చినాయి. ఒక చిన్న నత్త నుంచి పెద్ద పెద్ద యానిమల్స్ వచ్చినాయి, ఎన్నో రకాలు వచ్చినాయి. ఎంతో సమయం పట్టే ఉండిద్ది కదా. మరి వాటిని చూసి కూడా ఏ ఒక్కరు కూడా ఆలోచించలేదండి. అందుకే మేము దేవుడు వాళ్ళని ఊర్చుకోలేని విధంగా వాళ్ళు ప్రవర్తించారని చెప్తున్నారు. అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా మనం చూసుకున్నప్పుడు మరి లోకమంతా హేళన చేసింది. మరి కుటుంబం ఎలా ఉందండి? కుటుంబం ఎలా ఉందో చూసుకుంటే మరి నోవాహు మరి 3 కుమారులు కలిసి ఓడను కట్టినట్టుగా చూస్తున్నాము. మరి నోవాహు భార్య గారి పేరైతే ఇక్కడ రాయలేదు కానీ భర్తకి సంపూర్ణ విధేయత చూపించిన భార్యగా మనం ఇక్కడ చూడొచ్చు. భర్త అడుగు జాడల్లో నడిచిన ఒక భార్యని చూడొచ్చు. అంతేకాదు బిడ్డలని కూడా విధేయులుగా పెంచిన తల్లిగా మనం ఇక్కడ చూడొచ్చు. ఎక్కడా కూడా వారు తిరుగుబాటు చేసినట్టు గాని నసికినట్టు గాని లేదు. మరి కింద లోతు గారి గురించి కూడా రాస్తూ ఉన్నప్పుడు లోతు గారి భార్య వెనకకు తిరిగింది అని మనం చూస్తా ఉంటాం. అంటే ఆ భార్యలో ఒక సంశయం గాని ఆ భర్త పైన అపనమ్మకం గాని లేదా దేవునిలో కంప్లీట్ గా ఎదగని స్థితిని మనం లోతు భార్యలో చూస్తాం. కానీ నోవాహు భార్య అయితే ఏనాడు కూడా ఆమె గురించి ఒక చెడుగా కూడా మనం ఎక్కడ రాయలేదు. అలాగే మనము చూసుకోవచ్చు నోవాహు ఎంత చక్కగా ఎంత ప్లెజెంట్ గా, అంతే కదండి. ఇల్లు చూసి ఇల్లాలని చూస్తే ఇల్లాలని చెప్పొచ్చు అంటారు కదా ఒక సామెత. సో మనం ఎలా ఉంటున్నామో మన భర్త ఎంత ప్రెజెంట్ గా ఉంటాడంటే భార్య అంత మంచిది, అంత సాత్వికురాలని చెప్పొచ్చు అన్నమాట. ఆమె సంతోషంగా ఉంచగలదు, జ్ఞానం కలిగి ఇల్లు కట్టుకోగలదు, అలాగే మూఢత్వంతో ఇల్లు పీక్కోగలదు. ఇక్కడైతే నోవాహు భార్య జ్ఞానం కలిగిందిగా చూస్తున్నాము, పిల్లలు విధేయత కలిగిన వారుగా చూస్తున్నాము. చిన్నతనంలోనే ఎదురు తిరిగి ఏంటి మీరు చెప్పేది అనేవాళ్ళు ఉన్న ఈ రోజుల్లో కూడా ఆ రోజుల్లో మరి ఏ తరమైనా కానీ మనం అనుకుంటామంట ఈ తరం వాళ్ళు అస్సలు అబ్బా అనుకుంటామంట మా పోయిన తరమే మంచిది, ఈ తరం వాళ్ళు మంచి వాళ్ళు కాదంట. కానీ చరిత్రకారులు చెప్తున్నారు ఏ తరానికి ఆ తరమే మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, కానీ ఆ విధంగా అనుకుంటారు. కానీ ఏ తరానికి సంబంధించిన వాళ్ళు ఆ తరంలో ఉంటారు, అన్ని రకాలుగా కూడా ఉంటారు. ఆ తరంలోనూ భక్తిహీనత ఉంది, ఈ తరంలోనూ భక్తిహీనత ఉంది. ఆ తరంలోనూ భక్తి ఉంది, ఈ తరంలోనూ భక్తి ఉంది. ఆ తరంలోనూ దేవుడు ఓర్చలేని స్థితిలో ఉన్న పట్టణాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. ఈ రోజుల్లో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ తరంలో నోవాహుని కాపాడుతున్న దేవుడు ఈ తరంలో నన్ను కూడా కాపాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మరి మనము మన భర్తల ఎడల కూడా ఇలాంటి ఒక విధిని నెరవేర్చాల్సి ఉంది. మన బిడ్డల పట్ల కూడా ఇలాంటి జాగ్రత్తల్ని తీసుకోవాల్సి ఉంది. మరి అంతేకాదు ఒక మాట ఉంది కదండి పేతురు గారు రాసిన పత్రికలో, మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని. నిజమే కదా. మరి ఈనాడు చూస్తే నోవాహుతో పాటు తన భార్య కూడా పాలి భాగస్త్రాలుగా చూస్తున్నాం. తను కట్టడంలో కూడా ఎంతో కొంత కంట్రిబ్యూషన్ తనకు ఖచ్చితంగా చేసినట్టుగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే తన కుటుంబాన్ని కట్టుకోవడంలో కూడా ఎంతో మరి ఒక సేవకురాలు ఇంటర్వ్యూలో చెప్తున్నారు భర్తకి ఎలాగా ఒబీడియంట్ గా ఉండాలంటే ఎలా సాధ్యమవుతుంది. కంప్లీట్ ఒబీడియన్స్ అనేది ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం అండి, అందులోను ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో. కానీ నీకు ఎప్పుడైతే ఒక మీక్నెస్ ఉంటుందో, సాత్వికమైన మనసు నువ్వు ఎప్పుడైతే ధరించుకుంటావో, దీన మనసుతో ఉంటావో, నీ భర్తని ప్రేమించాలి అనేది అని ఎప్పుడైతే జ్ఞాపకం పెట్టుకొని ఉంటావో, గౌరవించాలి అనే దాన్ని, విధేయత కలిగి ఉండాలనే దాన్ని ఎప్పుడైతే నువ్వు జ్ఞాపకం ఉంచుకుంటావో అప్పుడే నీకు ఆ మనసు వస్తుంది అని చెప్పారు అనమాట. నిజమే కదా. ఆమె చెప్పిన మాటలు ఎంతో గంభీరమైనది, ఎంతో లోతైన అర్థం కలిగి ఉన్నవి. అది చేయడం చాలా కష్టమైన రోజులు. ఈ రోజులు ఎలా ఉన్నారంటే నా శాలరీ నాదే, నా తల్లిదండ్రులు నా బిడ్డలు నాది అనేలా ఉన్నారే కానీ ఇది మన కుటుంబం, ఇది మన
ప్రాబ్లం అలాగా అనుకోవట్లేదు ఎవరు కూడా. అది నీ ప్రాబ్లం, నువ్వు చూసుకో, నాకెందుకు చెప్తున్నావు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది నా ప్రాబ్లం, నీకెందుకు అనేవాళ్ళు ఉన్నారు. ఇది ఇలాంటి ఏమన్నా అంటే అదేంటి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. సో ఇలాంటి ఒక రకమైన సోషల్ లైఫ్ లోకి సాతానుడు లాగేస్తూ ఉన్నాడు కుటుంబాన్ని. మరి దరిద్రంగా మరి మనం వింటున్నాము క్రిస్టియన్స్ లోనే డైవోర్స్ ఎక్కువగా అవుతున్నాయి అని కూడా. అది మరి వినడానికి కూడా నాకు చాలా అనిపిస్తుంది అనమాట. అయ్యో ఎందుకు మనలోనే ఇలా ఉంటున్నా, ఎంత పవిత్రంగా దేవుడు మనల్ని జత చేసి ఫలించమని చెప్తుంటే ఈ విధంగా ఎందుకు చేస్తున్నారబ్బా అనిపిస్తుంది అనమాట. కానీ మనకి ఎంతో మంది విశ్వాసులు మనం ఇక్కడ చూసుకుంటున్నాము. మరి ఎంతమంది హేళన చేస్తుంటారో కదా, ఎంత డబ్బులు ఖర్చు అయి ఉంటాయో మరి ఆహారం సిద్ధం చేయడంలో, ఓడలు చేయడంలో. నువ్వు ఎందుకు ఇంత వ్యర్థంగా ఖర్చు పెడుతున్నావు అని ఆమె అడగలేదంటే ఆవిడ కూడా ఖచ్చితంగా దేవునితో సహవాసం చేసినట్టుగా మనం చూస్తున్నాము. దేవుని నమ్మిన వ్యక్తిగా చూస్తున్నాము. ఆయన మాటని ఆమె కూడా పట్టుకున్న వ్యక్తిగా మనం చూస్తున్నాము. ఇలాంటి ఒక కుటుంబానికి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఆది కాండంలో ఉంది కదా. ఆశీర్వాదం పొందిన వ్యక్తి, కృప పొందిన వ్యక్తిగా మనం చూస్తాము. 9వ అధ్యాయం చూసుకుందాము అండి. ఆది కాండం 9వ అధ్యాయంలో చూస్తే మొదటి వచనంలో, మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మొదటిగా ఆదాము అవ్వని దేవుడు ఆశీర్వదించారు, కానీ వారైతే దానిని పోగొట్టుకున్నారు. కానీ నోవాహు అయితే కృప పొంది మరి ఆశీర్వాదాన్ని మనం తెచ్చుకున్న వ్యక్తిగా చూస్తున్నాము. ఫలించండి, అభివృద్ధి పొందండి, మీరు మీ కుమారులు చక్కగా ఉండాలి, మంచిగా ఫలించాలి అని చెప్పి దేవుడు వాళ్ళని మరి ఆశీర్వాదాన్ని పాత్రులుగా పెంచాడు. అలాగే లూకా సువార్త 6వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. 6వ అధ్యాయం చూసినట్లయితే లూకా సువార్త 6వ అధ్యాయం 46 నుంచి చెప్తే, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచితే ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతి వాడును ఎవరిని పోలిండినో మీకు తెలియచేతును. వాడు ఇల్లు కట్టవలనని లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలియుండును. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపబోయాను. ఆదాము అవ్వలకి దేవుడే వచ్చాడు. చల్లని పూట వచ్చి చక్కగా పలకరించి ఎన్ని ముచ్చట్లు చెప్పి వెళ్ళుంటాడో కదా. అలాంటి ఒక సహవాసంలో కూడా ప్రభువా ప్రభువా అని మాట్లాడి ఎంతో ఇది ఉన్న ఆ సహవాసాన్ని కూడా వాళ్ళు పోగొట్టుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు సాతాను చెప్పిన మాటలకి పడిపోయారు. కానీ నోవాహు అయితే దేవుని చెప్పిన మాట ప్రకారం చేసి, అంతే కదా, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును అని ఇక్కడ చెప్తున్నాడు. ఆయన వచ్చాడు, విన్నాడు, అదే ప్రకారం ఆయన చేశాడు. అట్లే చేశాడు అని చెప్పేసి మనం గ్రంథంలో చూస్తున్నాము. అలా చెప్పి ఆయన కృపకి, ఆయన ఆశీర్వాదానికి, ఆయన వాగ్దానానికి, నిబంధనకి ఆయన వారసుడిగా మనం చూస్తున్నాము. మరి అయితే మనం ఎలా ఉన్నామమ్మా? మనలో ఈ ఆకు ఫలాలు ఉన్నాయా? ఏ ఫలాలు మనకు కనబడతలేదు. మన విశ్వాసాన్ని శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడు దేవుడు పుటం వేయాలని చూస్తున్నాను అంటాను. శుద్ధ సువర్ణంలా ప్రతిదీ నాకు ఏమి ఉండకూడదు, నువ్వు నాలా మారాలని చూస్తున్నాను. మనం ఆయనలా మారడానికి ఇష్టపడుతున్నామా? మరి నోవాహు అయితే నీ చిత్తం దేవా, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తానన్నాడు. తన కుటుంబానికి కృపను సంపాదించుకున్నాడు. తన అంత జల ప్రళయంలో కూడా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. తన విశ్వాసాన్ని కాపాడుకొని మన మీద, ఇప్పుడు లోకం మీద నేర స్థాపన చేయగల నీతిమంతుడిగా ఆయన తీర్చిపడి ఉన్నాడు. మరి అలాంటి కృపని మన కుటుంబానికి కూడా మనం తెచ్చేవారంగా ఉండాలి. అలాంటి విశ్వాసాన్ని కలిగి అలాగా ఆత్మీయ ఫలాలని ఫలించాలి. ఆనాడు నోవాహుకి ఇవి ఆత్మీయ ఫలాలు నానా ఫలించని చెప్పడానికి కూడా ఎవరు ఉన్నారో లేదో తెలియదు, కానీ ఈనాడు మనకి సజీవంగా వాక్యం ఉంది. ఇవి ఆత్మీయ ఫలాలు, నీలో ఉండాలి. ఈ విశ్వాసం, నీకు ఇలాంటి శ్రమలు వస్తాయి, నీకు ఇలాంటి తొందరలు వస్తాయి, నువ్వు ఇలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి, నువ్వు ఇలాంటి ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు దాని పనిని చేయనీయండి అని చెప్తున్నాడు. కానీ మనం ఓర్చుకోలేని స్థితి మనకి ఎన్నో ఆటంకాలని కలిగిస్తుంది, ఎన్నో శ్రమలను కలిగిస్తుంది. అలాంటి వాటి నుంచి మనం వెళ్ళాలని, బయటపడాలంటే మన యొక్క పునాది గట్టిగా
గట్టిగా వేయాలి, దేవునిలో వేయాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవునితో నడిచే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మనం నోవాహులో చూస్తున్నాం. అలాగే స్త్రీలముగా నోవాహు భార్య ఏ విధంగా అయితే ఆయన షాడోలా ఉండి ఆయనని కంప్లీట్ గా సపోర్ట్ చేసిందో, తన బిడ్డల విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, కుటుంబం కట్టుకునే విషయంలో కానీ, ఆమె గురించి ఒక చెడ్డ మాట కూడా దేవుడు రాయడానికి ఇష్టపడలేదు కదా. అలాంటి ఒక ప్రవర్తనని కూడా మనం కలిగి ఉన్నప్పుడు ఈ లోకమును జయించిన విశ్వాసము మనదే అని మనం కూడా గట్టిగా చెప్పగలమేమో అనిపిస్తుంది. మనం కూడా మన ప్రభువుకి అలాంటి ప్రియమైన పిల్లలుగా ఉందాము. అలాంటి విశ్వాసాన్ని మనం తీసుకొని మన కోసం దాచి ఉంచిన ఆ వాగ్దానాలని, ఆ ఫలాలని అనుభవించే వారంగా ఉందాము. ప్రభువు మనకు అట్టి కృప దయచేయండి. ఈ సమయం ఇచ్చిన ఆ ఆంటీ వారందరికీ వందనాలండి. వందనాలు.